మే 25 తెల్లవారుజామున సమయం సరిగ్గా 1 గంట అవుతుంది. చిట్టగాంగ్లోని సీతాకుండ జిల్లా సలీంపూర్ దట్టమైన అడవి ప్రాంతం అంతా నిశ్శబ్దంగా ఉంది. అక్కడ బంగ్లాదేశ్కు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ అంటే రాబ్ మరియు పోలీసుల సంయుక్త రక్షణ శిబిరం నిర్మాణంలో ఉంది. మిలిటరీ వ్యూహాల ప్రకారం ఆ దేశానికి అది అత్యంత కీలకమైన స్థావరం. రాత్రి వేళ కావడం, శిబిరంలో కొద్దిమంది సైనికులు మాత్రమే ఉండడాన్ని ముష్కరులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. పక్కా స్కెచ్తో అత్యాధునిక AK-47 తుపాకులతో వందలాది మంది ఉగ్రవాదులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఒక్కసారిగా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు. అకస్మాత్తుగా దాడిలో సైనికులు ఏం జరుగుతుందో కోలుకునే లోపే అడవి అంతా తుపాకుల మోతతో మారుమోగిపోయింది. అయితే ఈ ఉగ్రవాదులు కేవలం కాల్పులు జరపడానికి రాలేదు. అంతకు మించిన ఒక భయంకరమైన విధ్వంసక ప్రణాళికతో వచ్చారు. సైన్యం ఎదురుదాడికి దిగితే ఢాకా నుంచి లేదా సమీప జిల్లాల నుంచి అదనపు బలగాలు, సైనిక వాహనాలు రాకుండా ఉండడం కోసం వారు ముందే ఒక మైండ్ గేమ్ ఆడారు. క్యాంపుకు వచ్చే చుట్టుపక్కల ప్రధాన రహదారులన్నింటినీ భారీగా తవ్వి పెద్ద పెద్ద గుంటలు పూడ్చారు. ఇక రవాణా మార్గాలను పూర్తిగా దిగ్బంధించారు. ఆ తర్వాత స్క్రీన్ పైకి ఎంట్రీ ఇచ్చాయి భారీ బుల్డోజర్లు. అవును, మీరు వింటున్నది నిజమే. యుద్ధ క్షేత్రంలో ఉగ్రవాదులు బుల్డోజర్లను ఆయుధాలుగా మార్చుకున్నారు. నిర్మాణంలో ఉన్న ఆ భారీ సైనిక స్థావరాన్ని, కంచెలను ఆ బుల్డోజర్లతో పూర్తిగా తొలగించి క్షణాల వ్యవధిలోనే నేలమట్టం చేసేశారు. దేశ రక్షణ కోటను అపహాస్యం చేస్తూ ముష్కరులు చేసిన ఈ ఘాతకం బంగ్లాదేశ్ రక్షణ వ్యవస్థ పునాదులనే కదిలించింది. ఈ నెత్తుడి కథ వెనుక ఉన్న ఆ అదృశ్య శక్తులు ఎవరు? అంతర్జాతీయ మీడియా సంస్థ ది డైలీ స్టార్ కథనం ప్రకారం ఈ దారుణ ఘటన వెనుక యాషిన్ ఫోర్స్ అనే ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థ హస్తం ఉన్నట్లు రాబ్ 7 కమాండింగ్ ఆఫీసర్ లెఫ్టినెంట్ కల్నల్ హఫీజుర్ అధికారికంగా ధృవీకరించారు కూడా. మరి ఉగ్రవాదులను, విధ్వంసాన్ని అడ్డుకోవడానికి, దేశ గౌరవాన్ని కాపాడడానికి అక్కడ ఉన్న కొద్ది మంది సైనికులు ప్రాణాలకు తెగించి పోరాడారు. ఏకంగా 90 రౌండ్ల పాటు ఎదురు కాల్పులు జరిపారు. కానీ ముష్కరుల వ్యూహం ముందు, వారి సంఖ్యాబలం ముందు ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. ఈ ఘటనతో ఒక్కసారిగా రాజధాని ఢాకాలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంలో ఇలాంటి విధ్వంసం